నమస్తే మామా. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మనకి హైవే నుంచి సత్రం అనమాట ఈ ఊరి పేరు. సో సత్రం దాకా మనకి లిఫ్ట్ ఇచ్చారు. అలానే మన ఏ ఊరికి వెళ్తాం అంటే అల్లూరికి వెళ్తున్నాం అనమాట. అల్లూరులో సాల్ట్ ఫార్మింగ్ ఉంటుంది. నమస్తే మామా. మనం ఎక్కడున్నాం తెలుసా? ఇది యాక్చువల్ ఉప్పుకాయలు అంట. ఇది వచ్చేసి కొల్లూరు దగ్గర ఒక ప్రాంతంలో ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఉప్పుకాయలు అంటే వాళ్ళు రూట్ చెప్తారు. అన్నా ఏం ఊరినిదే? దోగులపల్లి. ఇది దోగులపల్లి అంట ఈ ఊరి పేరు. మీరు ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఉప్పుకాయలే ఉంటాయి. ఈ ఉప్పు ఎలా తయారవుతుంది ఏంటి అని అడిగితే అన్నని మీకు చిన్న కాలువ చూపిస్తాను. బ్యాక్ సైడ్ చూడండి. ఆ కాలువ నుంచి చూసేసరికి ఈ విధంగా కాలువ ఉంటాయి అన్నమాట. ఈ కాలువలోంచి ఈ పాదిలోకి నీళ్ళు తీసుకుంటారు. మామా అలా నీళ్ళు పెట్టుకున్నప్పుడు ఏదైతే ఉప్పుకాయలు ఉన్నాయో ఈ కాయల్లో ఈ క్రిస్టల్స్ ఫార్మేషన్ అనేది ఈ కాయలు ఇలా జరుగుతుంది అనమాట. ఉప్పు ఇలా తయారవుతూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉన్నామా. ఇలా ఎలా అవుతుందంటే భూమి కింద నేల బాగా వేడెక్కుతుంది మామ. భయంకరం వేడి అనమాట. ఇది సమ్మర్లో ఉండేసి వీక్లీ వన్స్ వచ్చేసి ఒక ఉప్పు వస్తుంది అన్నమాట. అదే మా వర్షాకాలం అయితే 10 days వన్స్ వస్తుంది అన్నమాట. దీన్ని కట్ చేస్తారు మామ, లాగుతారనమాట దుంపతో. అది కూడా ఎలా చేస్తారని అది కూడా చూపిస్తా చూడు మామ. ఇది మామ అంటే ఏదైతే క్రిస్టల్ ఫార్మేషన్గా ఉందో సాల్ట్, దాన్ని ఇలా లాగుతారు మామ. చూసేసరికి ఇదంతా సాల్ట్ అనమాట. ఇదంతా ఉప్పే. ఎలా లాగుతారంటే వాటికి చిన్న చిన్న సీళ్ళ మాదిరిగా ఉన్నాయి. ఏదైతే తీస్తున్నారు ఆ కర్రకి దీన్ని దంతి అంటారనమాట ఇక్కడ. సో ఇదంతా ఇలా లాగుతా ఉన్నారు. సో మొత్తం ఒక దగ్గర లాగుతారంట. ఈ విధంగా చిన్న చిన్న గుట్టలుగా ఈ విధంగా లాగితే మళ్ళీ దీనిలో నీళ్ళు వదులుతారు. ఇలా నీళ్ళు తీసుకున్నప్పుడు ఈ సైడ్ వచ్చేసి సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇలాగా ఇదంతా సాల్ట్, ఇదంతా ఉప్పే. ఇంత క్రిస్టల్ ఫార్మేషన్ చూసారా ఎంత వైట్గా ఉందో. మొత్తం క్రిస్టల్ ఫార్మేషన్ అవుతుంది అనమాట ఉప్పు. అయినా ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? బోర్ నుంచి. ఓకే, బోర్లో పిచ్చుకున్నారు. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి బోర్ బావుల నుంచి వీళ్ళు విధంగా నీళ్ళు పెట్టుకుంటారనమాట. నీళ్ళు పెట్టుకొని విధంగా చేసుకుంటారు. ఇదైతే మొత్తం కలిసి ఒక బిట్ అంతా 1 ఎకరా ఉండొచ్చు ఆల్మోస్ట్. మొత్తం 2 ఎకరాలు 3-4 ఉండొచ్చు ఆల్మోస్ట్. కానీ ఏం చెప్తున్నారంటే ఏదైతే ఈ క్రిస్టల్ ఉందో ఈ ఉప్పు ఉందో మొత్తం సైడ్కి లాగుతారంట. అది ఇందా చూపించుంటా వీడియోలో చూడండి. ఇదంతా వేరే లెవెల్లో ఉంది నిజంగానే. నాకు చాలా కొత్తగా ఉంది. పెట్టినప్పుడు వచ్చిన నీళ్ళని చిన్న చిన్న క్రిస్టల్స్ అవుతాయని చూపించే కదా, దాన్ని కెలబెడుతుంటారు అనమాట. దాన్ని ఎలా కెలబెడుతున్నారు ఏంటి అని చూపిస్తాను ఇప్పుడు. చూడండి మామ. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఉప్పు అన్నమాట. ఎలా లాగుతున్నాం చూడండి. ఇంత కష్టంలో వీళ్ళు ఇంత కష్టం చేసినా కానీ వీళ్ళ కష్టానికి ఉండదు అనమాట. అంటే తక్కువ ఆదాయం. అప్పుడు మనం చూసేసరికి కేజీ ఉప్పు 10 రూపాయలు పోతుందంటే వీళ్ళకి కేజీ మీద వచ్చేది 2 రూపాయలు 3 రూపాయలు అంతే, తక్కువ వస్తుంది. ఇప్పటికే ఉప్పు ఎంత బాగుంది చూడమా. చాలా బాగుండలేదు, కొత్తగా ఉంది. నాకు బాగా నచ్చింది. సరికి మీరు ఏదైతే ఉప్పు వాళ్ళు తీస్తున్నారో అది కానీ వాళ్ళు అమ్మడం లేట్ అయితే ఇలా అయిపోతుంది అనమాట. చాలా గట్టిగా అయిపోతుంది అనమాట. చూడండి ఎంత గట్టిగా ఉందో.
చాలా గట్టిగా అయిపోద్ది. సో దీనివల్ల వాళ్ళకి అమ్ముకున్నా కానీ దీనివల్ల అయితే వాళ్ళకి ఆదాయం అయితే రాదు. అప్పటికే మట్టిగా ఉంది మొత్తం. ఏదైతే ఉప్పు వాళ్ళు కలెక్ట్ చేస్తారో మొత్తం ఆ ఉప్పుని ఇలా రాశులు పోసుకొని పెద్ద పట్టకప్పేస్తారు. ఇలా పట్టకప్పేసుకుంటారు మా అమ్మ. మీరు చూస్తుంది ఏదైతే రాశులుగా పోసుకున్నారో ఉప్పు, ఆ రాశులుగా పోసి ఉప్పుని ట్రక్కులో వేస్తారనమాట. అర్థమైందా మామ? ట్రక్లో వేసుకొని అంత పెద్ద రాసుకు పోసుకుంటారు. ఈ దృశ్యం చూడడానికి చాలా అందంగా ఉంది మామ. అలా ట్రక్కులో పోసుకొని ఒక రాశిగా పోసుకొని పైన పట్టకప్పేస్తారు మామ. వెనక చూస్తున్నారు కదా, అలా పట్టకప్పేయడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు కరిగిపోకుండా ఉంటుంది. లేకుంటే ఉప్పు కరిగిపోతుంది అనమాట. వర్షం వచ్చినా కానీ ఏదైనా జరిగినా కానీ విపత్తుల వల్ల. అంటే టైము 1 o'clock అవుతుంది. ఫుడ్ తెచ్చుకున్నాము, బ్రెడ్ తిన్నాము టైం ప్రకారం. ఇంకోటి ఏంటంటే సాల్ట్ ఫార్మింగ్ తర్వాత బీచ్ అని చెప్పి వెళ్ళాను. చూసి చాలా లోతులో ఉంది, మళ్ళీ తీసుకెళ్ళిపోతుంది అనమాట. చాలా డేంజరు. సో దానికోసం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాము. నెక్స్ట్ వచ్చేసి గుంటూరు కావాలి అంటే అల్లూరు చంద్ర హోటల్. ఇక్కడికి వచ్చేసి మన వెజ్ మీల్స్ అనమాట. ఆఫ్టర్నూన్ మన ఏదైతే తింటున్నాం ఫుడ్. సో అండి గారు ఏమేమి పెట్టారన్న చూపిస్తాను. అమ్మాయి చూసేసరికి మనకు వడియాలు, వెల్లి మేకరు, చట్నీ, ఇది వచ్చేసి బనానానే. సో బనానా అనమాట, అట్టికాయ అంటారు. ఇది పప్పు, రైస్. సో ఇదైతే మన ఆఫ్టర్నూన్ ఫుడ్. నమస్తే మామా. యాక్చువల్ ఏంటంటే నేను ఒక టెంపుల్కి వచ్చాను. ఆ టెంపుల్ ఏంటంటే 1350 సంవత్సరాల చరిత్ర నాటి ఒక టెంపుల్. ఆ టెంపుల్లో ఉన్న దేవుడు ఎవరంటే మన శ్రీ వెంకటేశ్వర స్వామి. గతంలో చాలా వీడియోలు చేస్తుంటా శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి. అలానే ఈ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. అలానే మీకు నా వెనక ఏదైతే కనబడుతుందో ఎంట్రన్స్, అది వచ్చేసి దానిపైన విగ్రహాలు ఉన్నాయన్నమాట. అవి కటింగ్లో ఉన్నాయి. చూసారు బాగా. 350 సంవత్సరాలు గల చరిత్ర నాటి గల గుడి అన్నమాట. అది పురాత కాలం నుంచి ఉంది. అప్పటికే మనకి చూసేసరికి ఏదైతే మనం తిరుపతిలో చూసామో గోవిందరాజస్వామి విగ్రహము అలానే ఉందన్నమాట ఇక్కడ కూడా. అది మీకు చూపిస్తాను, చూడు మామ. ఫస్ట్ యాషిస్గా మనకి గరుత్మంతుడు వచ్చాడు కదా తిరుమలలో కూడా, అలానే ఇక్కడ కూడా గరుత్మంతుడు ఉన్నాడు అనమాట. ఇది వచ్చేసి గరుత్మంతుడు, పక్కన ఉన్నది వచ్చేసి మన ఆంజనేయ స్వామి విగ్రహం. ఏదైతే మన ఆంజనేయ స్వామి విగ్రహము మన తిరుమలలో ఎంట్రన్స్లో చూస్తాం కదా, పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం స్టాచ్యూ ఎంత బాగుంటుందో. అలానే ఇక్కడ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామికి ముందు ఆంజనేయ స్వామిని పెట్టారు, ఈ సైడ్ అయితే గరుత్మంతుడిని పెట్టినారు. ఇది గుడి ఎంట్రన్స్లో చూసేసరికి మనకి గాలి గోపురం. ఈ గాలి గోపురంలో మీరు బాగా అబ్జర్వ్ చేసేసరికి చాలా పురాతనమైన విగ్రహాలు, శిలాకల్పనం మనకి కనబడటం జరుగుతుంది. దీంట్లో మనకు మేజర్గా నాకు నచ్చింది ఏంటంటే, ఏదైతే గోవిందరాజ స్వామి తిరుమలలో ఎలా అది మీ తిరుపతిలో ఎలా ఉన్నాడో గోవిందరాజ స్వామి అలానే ఉన్నాడు చూడండి. అమ్మ ఇది చూసేసరికి మన ఏదైతే మన నాగదేవత ఉందో, నాగదేవత శిలాకల్పన ఇలా పెట్టడం జరిగింది. అది కూడా ఒక ఎండిపోయిన చెట్టు. ఈ దగ్గర ఈ చెట్టు కూడా చాలా సంవత్సరాలు ఉన్నట్టుంది. ఈ చెట్టు కూడా ఎండిపోయిందంటే ఆలోచించుకోవచ్చు. శిలాకల్పన మీకు గుర్తుందా? ఈ పక్క ఉండే దేవతలు అనమాట, ఈ పక్క ఉండేది రాక్షసులు, మధ్యలో ఉండేది నాగసర్పము, మధ్యలో ఉండేసి కొండ అనమాట. దాన్ని అయితే చిలకడం జరుగుతుంది. ఆ చిలికినప్పుడు అమృతం వస్తుంది కదా, అమృతం ఏదైతే శివుడు తాగట ఏదైతే చరిత్ర ఉందో ఆ చరిత్ర అనేది దీనిలో క్లారిటీ కనబడుతుంది మనకి, నీట్గా తెలుస్తుంది. అలానే ఏంటంటే మత్స్య అవతారం అనమాట, అంటే చేప అవతారం కూడా ఉన్నదనేసి ఏదైతే శ్రీకృష్ణ అవతారం ఉందో ఆడ కూడా చూస్తే మనకు క్లారిటీ తెలుస్తుంది మత్స్య అవతారం అది. అలానే పైన మహర్షులు, ఇది చాలా కట్టడం చరిత్ర మాత్రం ఓల్డ్ అని తెలుస్తుంది. ఇంత శిలాకల్పన అప్పట్లో చెక్కారంటే బాగుంది ఇప్పుడు లేదు ఇలాగా. ఇప్పుడు మనం ఏంటంటే గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాము.
ఒక్కొక్క అవతారం ఒక్కోలాగా ఉంది మామ దీంట్లో నిజంగానే అద్భుతమైన శిలాకల్పన ఉంది. అమ్మా నేను వచ్చేసరికి 3 అవుతాను టైము. క్లోజ్లో ఉంది టెంపుల్ కరెక్ట్గా. తిట్టుకోవద్దు మా ఏం మావా టయానికి పోలేదా అని. హాయ్ 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 హలో. చూసేసరికి ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టుని చాలా పవిత్రంగా పూజించుకుంటూ మనం ఇక్కడైతే ఈ గుళ్ళో మనం ముడుపులు అయితే కట్టున్నారు. ఈ ముడుపుల్లో చాలా రాళ్ళు అవి కట్టున్నారనమాట. తన కోరికలు తీర్చుకున్నందుకు ఏదైతే తన కోరికలు ఏదైతే అనుకుంటారో ముడుపు కట్టినప్పుడు అది తీరుస్తాయంట. ఇది దీపారాధన స్థలం అన్నమాట. ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్వామికి దీపం పెట్టాలనుకుంటే ఇక్కడికి వచ్చి దీపారాధన చేసుకొని వెళ్తారనమాట. ఇక్కడికి శ్రీ వెంకటేశ్వర స్వామిని పెళ్లి చేసినప్పుడు ఉయ్యాలు ఊపుతారు కదా. సో ఉయ్యాలు ఊపేదానికి మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇలా ఊపుతూ ఉంటారు. మామ ఈ టెంపుల్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చే ఉంటుంది. ప్రీవియస్ ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా తీసానో దాంట్లోనే యాడ్ చేసుకోండి. ఈ టెంపుల్ కూడా చాలా పురాతనమైంది. ఐ థింక్ బాగుంది. ఇది కూడా లోపలికి వెళ్ళి చూడలేదు కాబట్టి నేను చేయలేను. అలాంటి ఏంటంటే కొన్ని శిలా విగ్రహాలు చూపిస్తాను. దేవత విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు కూడా బాగా నచ్చాయి. ఇది చూపిస్తాను లాస్ట్ అండ్ ఫైనల్. ఇది వచ్చేసి మొత్తం ఇక్కడ వచ్చేసి మొత్తం 9 అమ్మవారి విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఒక్కొక్క విగ్రహం స్పెషాలిటీ ఏంటో మీరే తెలుసుకోండి మామ. తెలుసుకోండి, నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ విగ్రహం, సెకండ్ విగ్రహం, ఏ అమ్మవారి టెంపుల్ ఏ అమ్మవారు నాకు కూడా కామెంట్ చేయండి మామ. అలానే ఇది 4th, 5th, 6th, 7th, 8th. మామ ఇది చూసేసరికి ఈ రథం ఏంటంటే చాలా పురాతనమైన రథం అనేసి నాకు కనబడుతుంది మామ. ఎలా చెప్పనా, అటు మీకు శిలాశాస్త్రం చూపిస్తాను. ముందుకెళ్ళి చూపిస్తాను చూడు మామ. అమ్మ శిలాశాస్త్రం చూడు ఎంత పురాతనమైనదో. శిలాశాస్త్రం చూడు మామ. ఒక్కొక్క శిలాశాస్త్రం చాలా పురాతనమైనది, చాలా అద్భుతంగా ఉందో మామ. అలానే బండి చక్రం చూడు ఎంతలా ఉందో. శిలాశాస్త్రం మామ. ఈ రథం చూడు ఎంత పురాతనమైందో. నీకైతే స్ట్రక్చర్ మొత్తం చూపించా కదా, అలానే ఇంకో స్ట్రక్చర్ చూపిరా మర్చిపోయినా. శ్రీ వెంకటేశ్వర స్వామి, హనుమాను నామాలు ఉన్నాయి చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. మన ఛానల్ పేరు యూట్యూబ్ ఛానల్ మనోరోడ్ బ్లాగ్స్. మనోరోడ్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్తాను తప్పకుండా. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.